మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే జాతర ఉత్సవాలు 5 రోజులపాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు మల్లన్న జాతర, అగ్గిగుండాలు, బోనాల సమర్పణ, గంగకు వెళ్లి కార్యక్రమం నిర్వహిస్తామని, రెండవ రోజు బండ్ల ఊరేగింపు, మూడో రోజు బోనాలు ఏడంతాల బోనం సమర్పణ, నాలుగో రోజు నల్ల పోచమ్మకు అగ్నిగుండాలు, బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. కట్నాలు పోసమ్మ పేరు మీద కట్నాలు ఇంచుమించు 36 నుంచి చేస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. మల్లన్నకు కళ్యాణము ప్లస్ బోనాలు ఉంటాయి. పోసమ్మ పేరు మీద కట్నాలు ఆ రోజు అన్నదానం చేస్తాం. తర్వాత అగ్గిగుండాలు ఉంటాయి. ఏది నలవశంకి అగ్గిగుండాలు ఉంటాయి. మళ్ళీ ఎల్లమ్మకు ఏడంతరాల బోనం ఉంటుంది. బాగా చేస్తాం. ప్రతి ఇయర్ బాగా చేస్తాం. అందరం కలిసి చేసుకుంటాం. ఇదే డేటు శివరాత్రి గుండం. ప్రతి ఇయర్లో శివరాత్రి గుండం వేస్తాం. ముచ్చట మానేపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే వారంలో పెట్టుకుంటాము. మా పెద్ద మనుషులు, మా పెద్దలు, మా తాతల నుంచి, మా నాన్నల నుంచి ఇప్పుడు మేము ముందుకయ్యి మానేపల్లి గ్రామంలో మల్లన్న కళ్యాణం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు 36 సంవత్సరాలు జరుగుతుంది. ఆటంకం లేకుండా మా యాదవ సంఘం అందరం ఐకమత్యం కలుపుకొని ఊరు ప్రజలతోని అందరిని కలుపుకొని ప్రతి ఇయర్ జరుపుతాం. మేము మాకు ఇప్పటి వరకు ఎవరు సహకారం చేయలేదు. మా యాదవ సంఘం నుంచి ఇప్పటి వరకు అందరం కలిపి మేము అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇక నుండైనా ప్రజాప్రతినిధులు మాకు సహకరించగలరని మాకు ఎల్లమ్మ గుడికి మంటపం లేదు. మంటపం కోసం మేము అధికారులను అడుగుతున్నాము. మాకు ఇంకా పోషమ్మ గుడి ఉంది. అవారి గోడ కోసం ఇట్లా దాతలు మన అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇట్లా మేము ప్రాధాన్యపడుతున్నాము. వాళ్ళ ఇట్లా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. అది ఆ సహకారం ఉండాలని చెప్పేసి మేము ఒక మనవి చేసుకుంటాం. మానేపల్లి గ్రామ ప్రజలకు ఇప్పటి వరకు 36 ఏళ్ళ నుంచి మా తాతల నుంచి జరుగుకుంటూ వచ్చింది మల్లన్న జాతర. రాంగా ఇంకా 4 రోజులు అయింది. అప్పటి నుంచి ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే కులాలకు అతీతంగా మతాలు అందరు కలిపి చేస్తున్నాం. ఏ గొడవలు లేకుండా ఇంకా సపోర్ట్ చేయాలని మేము కూడా. ఇంకా అలాగే రాజకీయ నాయకులు కూడా ఎక్కువ వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడి వరకు సీసీ రోడ్ లేదు. మానేపల్లి నుంచి గుడి వరకు అది కూడా ఒకసారి చేస్తే బాగుంటుందని మాకు కూడా సలహా. ఇంకోటి ఇక్కడ ఐకేపీ కూడా జరుగుతుంది. గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. మాకు కూడా ఉపయోగపడుతుంది.